హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవ్వే డేస్లో చాలా మంది వాళ్ళ ఇంట్లో బిజీ అయిపోతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటారు. అమ్మమ్మ అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు, ఓల్డ్ జనరేషన్ పీపుల్ అయి ఉండొచ్చు. కానీ మనం ఎక్కడో బిజీగా ఉంటాం. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు రావడానికి ఉండదు. కానీ వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఉండాలి, వాళ్ళకి సదుపాయం ఉండాలి. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టేక్ కేర్గా ఒక పర్సన్ కేర్ టేకర్గా ఒకరిని ఉంచుతూ ఉండాలి. బట్ చాలా మంది కోమాలో ఉన్న పేషెంట్స్ కానీ, లేదు అంటే షుగర్ ఎక్కువగా ఉండి, లేదు అంటే పక్షవాతం ఉండి బెడెడ్ ఉన్న పేషెంట్స్ని మనం ట్రీట్ చేయాలి అంటే మన ఇంట్లో ట్రీట్ చేయలేం. కొంతమందికి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చేదస్తం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండాలి, బట్ సదుపాయం చేయడానికి ఇంట్లో సరైన మనుషులు ఉండరు. ఇలాంటివి చాలా కండిషన్తో ఉన్నటువంటివి చాలా ఉంటూనే ఉంటాయి. బట్ సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్ సర్వీసెస్ మాత్రం మనందరికీ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్ అయినా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. టైం టు టైం ఫుడ్, టైం టు టైం మెడిసిన్, అండ్ ఫ్లోర్కి ఒక నర్స్ ఉంటారు. అండ్ ఎవ్రీ మంత్ కూడా డాక్టర్ విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే నర్సెస్ కూడా ఎవ్రీ 2 వీక్స్కి వాళ్ళ బీపీ, షుగర్ అండ్ బ్లడ్ టెస్ట్లు కూడా ఇవన్నీ చేస్తూ వాళ్ళ హెల్త్ చెకప్కి కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. సో 24/7 వాళ్ళ హెల్త్ పరంగా అండ్ డాక్టర్స్ పరంగా అందుబాటులోనే ఉంటూ ఉంటారు. సో మరి సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్ సర్వీసెస్కి మాత్రం మన ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే చాలా ధైర్యంగా ఇక్కడికి తీసుకొచ్చి పెడితే వాళ్ళు హెల్తీగా, వెల్దీగా, చాలా చక్కగా నలుగురితో కూడా మాట్లాడుతూ హ్యాపీగా ఉంటారనమాట. కానీ ప్రతి ఒక్కరికి సగం ఆరోగ్యం బాగోకపోతే రిమైనింగ్ 50% లోన్లీనెస్ వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది. సో అలాంటి లోన్లీగా ఫీల్ అవుతున్నటువంటి ఎవరైనా సరే పెద్దవాళ్ళని తీసుకొచ్చి హ్యాపీగా సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ సర్వీసెస్కి మీరు తీసుకురావచ్చు. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అసలు లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో నాతో పాటు వచ్చేయండి. సో అన్నిటికన్నా ముఖ్యంగా మనకి లిఫ్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది కాబట్టి సో ఇంకా టెన్షన్ కూడా లేదు. సో చాలా జాగ్రత్తగా హైజానిక్ ఫుడ్తో పాటు హైజానిక్గా వాళ్ళు ఉన్న ఇంటిని కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా టేక్ కేర్ సర్వీసెస్ లాగా కాకుండా, హోమ్ కేర్ సర్వీసెస్ లాగా కాకుండా మన ఇంట్లో అయితే ఎలా అయితే మన పెద్దవాళ్ళని చూసుకుంటామో మరి సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు కూడా మన ఇంట్లో మన వాళ్ళలాగే చూసుకుంటున్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు ఫాలో అయిపోతే మీకు అన్నీ కూడా క్లియర్గా చూపించేసి వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఎలా వీళ్ళు చూసుకుంటున్నారు అనేది ప్రత్యక్షంగా తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. ఎందుకని మీకు పక్షవాతం వచ్చిందని బయటకు పంపించేశారా? పడుకున్నా, బస్ స్టాప్ లో పడుకున్నారా? మరి ఇక్కడ జాయిన్ చేశాక మిమ్మల్ని చూడడానికి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? రాలేదా? చచ్చిపోయినా ఎందుకు సులోచన అంటే ఏడుపు వస్తుంది మీకు? మంచి చూస్తారా? మరి ఆవిడ పిలిస్తే వెళ్ళిపోతారా? మరి పానం ఇస్తారు. మరి అక్కడ ఉండడానికి ఇల్లు పెట్టుకొని బయట మరి ఎందుకు కూర్చొని అందరినీ ఏమైనా అడిగేవాళ్ళు? మంచి ఎవరు? భార్య పిల్లలు బాగా చూసుకోలేదా? ఎందుకు? పక్షవాతం వచ్చిందని చూసుకోలేదా? చూసుకోకపోతే అలా రోడ్డు మీదకి వచ్చేసారా? పడుకున్నా, బస్ స్టాప్ లో పడుకున్నారా? ఒక ఆమె వచ్చింది, వచ్చే 3 అన్నం పట్టింది. 3 బట్టి 4 రోజు ఇక్కడ ఏం చేస్తా పడుకుంటా అంట. ఇట్లా పడుకోకూడదు అన్నాను. సరే అంట. ఓం కూడా పోతా అన్న. తీసుకొచ్చి పెట్టింది. తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టిందా? మీరు పక్షవాతం రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? కార్ వస్తుందా? ఓకే. రిపేర్లు చేసేవాళ్ళ? కార్ రిపేర్స్ అన్ని చేసేవాళ్ళు. ఓకే. మరి ఇంట్లో అప్పుడు మీరు బాగుండేటప్పుడు మిమ్మల్ని మీ పిల్లలు, మీ భార్య బాగా చూసుకునే వాళ్ళ? బాగా చూసేవాళ్ళు. 4 పిల్లలు. 4 పిల్లలు? 4 పిల్లలు. మా పిల్లలు నేను వచ్చిన. మీరే వచ్చేసారా? ఎందుకు వచ్చేసారు మీరు? ఏం మంచి అన్నం పెట్టలేదా? సరిగా పెట్టారు. అన్నం సమంగా పెట్టలేదు. మరి బయటకు వస్తే ఎవరైనా పెట్టేవాళ్ళ మీకు? వస్తూ అన్నం బాగా
అందరు పెట్టేవాళ్ళు. ఇట్లా అందరు పెట్టారు. మరి మీకు ఎప్పుడు మీ పిల్లలు మీ భార్య గుర్తురాదా మీకు? మీరు ఇంట్లో నుంచి మర్చిపోయినా మర్చిపోయారా వాళ్ళది? మర్చిపోయినాను. మరి ఇక్కడ జాయిన్ చేశాక మిమ్మల్ని చూడడానికి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? రాలేదా? చచ్చిపోయినా నేను. చచ్చిపోయినా రారా? లేదు, చచ్చిపోయినా. మీరు చచ్చిపోయారు అంతే. అనుకుంటున్నారా? మీకు బాధ అనిపించట్లేదా మరి? మంచి చూస్తారు. ఇక్కడ బాగా చూసుకుంటారా? మంచి చూసుకుంటారా? మీ పిల్లల దగ్గరికి వెళ్ళరా? వాళ్ళు బాగా చూసుకుంటారు. ఇప్పుడు మంచిగా చేయి మంచిగా పోను చేయి మంచిగా అయింది కాబట్టి ఇంకా పోరా? మరి అక్కడ రోడ్డు మీద ఉంటే ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? సులోచన తీసుకొచ్చారు. బజాజ్ ఫైనాన్సర్ ఆవిడ. సో ఆవిడ తీసుకొచ్చారా ఇక్కడికి? సులోచన పేరు. సులోచన అన్న పేరు. మరి ఆవిడ పిలిస్తే వెళ్ళిపోతారా మరి? ప్రాణం ఇస్తా. అమ్మో, సులోచన గారికి అయితే ప్రాణం ఇస్తారు. మరి ఇప్పుడు మీ పిల్లలు, మీ 4 పిల్లలు వచ్చి ఎందుకు సులోచన అంటే ఏడుపు వస్తుంది మీకు? పోనీలేండి, ఇప్పుడు బాధపడకూడదు. ఇప్పుడు ఇక్కడ బాగా చూసుకుంటున్నారు కదా. సులోచన గారు వస్తుంటారు ఇక్కడికి, అన్ని తీసుకొస్తారా? కానీ మీ పిల్లలు అయితే మాత్రం రాలేదు, భార్య కూడా రాలేదు. మీకు చుట్టాలు బంధువులు ఉన్నారా? అన్నయ్య, చెల్లి, వాళ్ళు ఎవరికి తెలీదా? తెలియదు. మీరు చనిపోయారని అనుకుంటున్నారా? అంతే కదమ్మా. ఎవరు రాలేదు. మేడం బాగా పెడతారా? బాగా పెడతారు. ఏం తింటుంటారు ఇక్కడ? పప్పు అన్నమాట, సాంబార్. ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారా మీకు? ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారమ్మా. ఏం మాట్లాడుకుంటారు మీరు ఫ్రెండ్స్ అంతా? కాయగా అన్నం తినరా, నాకు టిఫిన్ చేస్తున్నాడు వాళ్ళ గురించి చెప్తుంటారా మీకు? వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటారా? చెప్పరు. అమ్మ చెప్పరా? అడగాలన్నారు. పోనీలేండి, బాగుందా ఇక్కడైతే మీకు? బాగుందమ్మా. తింటున్నారు కదా, ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. ఇక్కడ నర్సులు, డాక్టర్స్ చూస్తుంటారా మీకు? చూస్తారా? టాబ్లెట్ అన్ని తీసుకొస్తారు. టాబ్లెట్ అన్ని తీసుకొస్తారు. బీపీ టాబ్లెట్ అన్ని తీసుకొస్తారు. నా బిడ్డ వస్తే కదా పోతా. బిడ్డలు వస్తే వెళ్ళిపోతారా? సులోచన వస్తారు. సులోచన వస్తే తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతారా? హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో మొత్తానికైతే ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లా లేదు, ఒక హ్యాపీ హోమ్ లాగా. రిలేటివ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓకే మ్యామ్. సో వాళ్ళు కూడా, క్లయింట్స్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అబ్బాయి US లో ఉంటారు, లేకపోతే మా అబ్బాయి ఇంకొక దేశంలో పనికి వెళ్ళి వచ్చారు, కానీ మాకు ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది, మేము బయట హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాము, బాగుంటుంది అని అంటున్నారు. సో అసలు యాక్చువల్గా ఎలాంటి పేషెంట్స్ కానీ ఎలాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ విడిచిపెట్టి లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా అంటే మేడం, టైంకి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వలేక, టైంకి ఫుడ్ అందించలేక, వాళ్ళ జాబ్ బిజీ షెడ్యూల్స్లో ఉండడం వల్ల అలా వెళ్తుంటారు అనమాట. దాని ప్రాబ్లం ఒకటి. ఇంకా అవుట్ ఆఫ్ ఉంటారనమాట, US అట్లా వెళ్ళినా కూడా వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మా దగ్గరికి తీసుకురావడం. అంటే చాలా మంది వాళ్ళకి ఇక్కడ ఉండడానికి, అడ్జస్ట్ అవడానికి చాలా ఎక్కువగా వర్రీ అవుతుంటారు మేడం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి అందరు కలిసిపోయి మాట్లాడుకోవడం, టీవీ చూడడం, ఇంకా వాళ్ళే అన్ని వాళ్ళ ఏజ్ గ్రూప్ కాబట్టి అవి అన్ని డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో చాలా మందికి ఏంటంటే ఇల్లు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇక్కడికి రావాలి అంటే, ఇక్కడ ఉండాలి అన్నా కూడా వాళ్ళ ఇల్లు గుర్తు రావడం, లేకపోతే వాళ్ళ మనవాళ్ళు గుర్తు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ? మేము కూడా చాలా పేషెంట్స్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని పలకరించడం, మాట్లాడడం, అన్ని చూసుకునే విధానం అన్ని వాళ్ళు ఒక 1 వీక్లో సెట్ అవుతారు. ఇక్కడ ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఇంకా అంటే ఇంట్లో కన్నా ఇంకా ఇక్కడ చాలా బాగుంది, వాళ్ళు మాకు టైం ఇవ్వరు, వాళ్ళు మాతో ఉండరు, బిజీ షెడ్యూల్గా వెళ్తుంటారు జాబ్స్కి, అట్లా మీరు మాతో టైం స్పెండ్ చేసి మాట్లాడడం ఇలా ఉంటుంది. అంటే మా పక్కన ఇంకా మా ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళతో మేము ఇలా ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, హ్యాపీగా ఉంటారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే లోన్లీనెస్ ఎక్కువైపోయి ఇక్కడికి రావడం జరుగుతుంది అంతే. అవునండి. చూసుకోక కాదు, ఇంట్లో ఒక్కరే ఉండిపోతారు, టైంకి మెడిసిన్ ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, సో దాని ప్రాబ్లమే అంతే. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందండి? వెజ్, నాన్ వెజ్ రెండు ఉంటాయా? అంటే వెజ్ మీల్ ఒకటే ఎలా ఉంటుంది ఉంటుంది మేడం. వన్ డే మీల్ ఎలా ఉంటుంది? వెజ్జే ఉంటుంది మేడం. అంటే నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు, తినరు, మేము పెట్టాం కూడా ఇక్కడ. వెజ్జే ఉంటుంది. వెజ్ వచ్చేసి అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం మార్నింగ్ 6 to 7 అప్పుడు ఆ టైంలో కాఫీ, టీ, మిల్క్ అవి వాళ్ళు ఎవరు తీసుకుంటే వాళ్ళకి అది ఇచ్చేస్తుంటాము.
ఆఫ్టర్నూన్లో మార్నింగ్ 7 to 8 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇడ్లీ కానీ, దోశ, బోండా, పూరి, కిచిడి, పులిహోర డైలీ ఒక ఐటమ్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ఆయిల్ ఫుడ్ అది తినలేదనుకోండి, అప్పుడు ఉప్మా కానీ, ఇడ్లీ కానీ అది ఇస్తాం వాళ్ళకి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 లంచ్ ఉంటుంది. రైస్, 1 వెజిటేబుల్ కర్రీ, పప్పు, పెరుగు, ఒక చట్నీ అట్లా ఇస్తుంటాము. అవి ఉంటాయి. ఇంకా ఈవినింగ్ 5 to 6 మధ్యలో టీ, బిస్కెట్స్, స్నాక్స్ అట్లా ఇస్తారు. ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయన్నమాట. డైలీ ఒక ఫ్రూట్ సలాడ్ వాళ్ళకి ఇస్తాము. మళ్ళీ నైట్ 7 to 8 డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో చపాతీ కానీ, ఫుల్కా, గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ ఇలా ఉంటాయి. కంప్లీట్ గా ఇంకా షుగర్ ఫ్రీ. వాళ్ళకి ఎక్కువగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వస్తుంటారు ఇక్కడ. అవునండి. అంటే కామన్‌గా అది ఇంకా 60+ వాళ్ళకి ఉంటుందండి. షుగర్, బీపీ అనేది ఉంటాయి. సో, వాళ్ళకి షుగర్, బీపీకి డైట్ ప్రకారంగానే ఇస్తాం ఫుడ్. వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్ బెడ్ మీద చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మేడం. అంటే ఇవన్నీ ఎలా అంటే చూసుకోవడం? బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు, ప్యారలైజ్డ్ అని. ఇప్పుడు మామూలుగా అయితే జనరల్‌గా వాకబుల్ వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బెడ్ రిడెన్ అంటే కొంచెం ఎట్లా అంటే మెడికల్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళకి ఎలా అంటే మేము నర్సెస్ ఉంటారు ఇక్కడ. నర్సెస్ చూసుకుంటారు. వాళ్ళకి బీపీలు కానీ, షుగర్లు కానీ చూడటం, టెస్ట్ చేయటము. ఇంకా లైక్ ఎట్లా అంటే టైమ్ టు టైం వాళ్ళకి మెడిసిన్ అయితే కంపల్సరీ అందివ్వాలి మేడం. అవి మేము చూసుకుంటాం అనమాట. వాళ్ళకి టైంకి ఫుడ్, టైంకి మెడిసిన్. అది అంటే ఎట్లా అంటే అప్ అండ్ డౌన్స్ చూస్తాము. షుగర్, బీపీ అనేవి అప్ అండ్ డౌన్స్ చూసి ఇస్తాము. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది? ఇది 1.5 year అయింది మేడం ఇప్పుడు. 1.5 year అయిపోయింది. ఇక్కడ పెట్టి. అవునండి. ఓవరాల్ గా మీది మియాపూర్ అక్కడ కూడా ఉన్నట్టు. ఉన్నాయి మేడం, బ్రాంచెస్ ఉన్నాయి మాకు. సో ఇక్కడ నర్సింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది? అంటే ఒక ఫ్లోర్ కి ఒక స్టాఫ్ ఉంటారు మేడం. ఒక ఫ్లోర్ కి వచ్చేసి ఏంటంటే ఒక నర్స్ ఉంటారు, ఒక కేర్ టేకర్, మేల్ కి మేల్, ఫీమేల్ కి ఫీమేల్ ఉంటారు. మంత్లీ వన్స్ డాక్టర్స్ విజిట్ ఉంటుంది. మంత్లీ వన్స్ ఉంటుంది. ఇంకా నర్సెస్ ఏంటంటే వాళ్ళకి అంటే 2 weeks ఒకసారి బీపీ, షుగర్ టెస్ట్ చేయడము, వాటికి మెడిసిన్ అప్ అండ్ డౌన్ చూసుకొని ఇస్తారు. అది 1 month ఒకసారి డాక్టర్ వచ్చి విజిట్ చేసి చెప్తారండి. హలో అండి, నమస్తే. మీది హైదరాబాదేనా? 50 years బ్యాక్ వచ్చాము, సికింద్రాబాద్. దీని ముందు నేను అన్ని రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, దెన్ తమిళనాడు, కర్ణాటకలో చేసి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాము. సెటిల్ అంటే ఇక్కడ ఉన్నాము 30 years. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టెక్నికల్ ఆఫీసర్ రిటైర్డ్. టెక్నికల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. మరి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి మరి మీరేంటి ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చేసారు? అదేనండి, ఫ్యామిలీ ఫెయిల్యూర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్ ఫుడ్, షెల్టర్ అండ్ బెటర్. మోస్ట్ ప్రాబబ్లీ వితౌట్ బెగ్గింగ్ ఐ एम गेटिंग ऑल द 3 नीड्स. रोटी कपड़ा मकान हर इंसान का जरूरत है. కూడుగుడ్డ నీడ అవి దొరుకుతున్నాయి, ఏమన్నా అడుగుతుంది. సో అందుకనే ఇక్కడికి వచ్చేసారంటారు. సో ఇక్కడ ఎలా అంటే చూసుకుంటారు? చెప్పింది వాళ్ళందరూ చాలా బాగుంది అంటే నిజంగా చూస్తే బాగుంది. 5 స్టార్లోనే ఉంది. కింద నేల బాగుంది, బాత్రూమ్ బాగుంది, అన్నీ బాగుంది. మెడిసిన్స్ అంటే నాకు తక్కువ ప్రాబ్లం లేండి. అంటే బీపీ ఎవరిని బాగా టెన్షన్ పెడితే బీపీ వస్తుంది. షుగర్ ఇంకా బార్డర్లో కూడా రాలేదు. కళ్ళు పర్ఫెక్ట్గా పెడితే షుగర్ ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ హెల్త్ నీడ్స్ ఏంటంటే ఐ విల్ టేక్ ప్రికాషనరీ స్టెప్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఐ విల్ ఫాలో న్యాచురోపతి. అంటే ఆయుర్వేదం కాదు, ఇంట్లో కిచెన్లోనే ఉన్నాయని కొంతమంది పేదవాళ్ళు డాక్టర్లు కనిపెట్టారు. డాక్టర్ మధుబాబు గారు, మందిర సత్యనారాయణ గారు, వీళ్ళు వింటే తెలుస్తా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు వినలేండి. నీళ్ళు తాగండి, ఎందుకు తాగండి, చింతపడుతానండి, అల్లం ఇవన్నీ ఎందుకు తాగంటే నేను చెప్పలేదు. కానీ అందువల్ల ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక పెరిగి మందులు వస్తున్నాయి. అంటే వైద్యులను విమర్శించట్లే, అవసరమైతే చేసుకోవాలి. సో ఇక్కడ టీవీ చూసుకోవడం కానీ ఇక్కడ అవన్నీ పాపం వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. పడేది పెడితే చూడాలి. ఫుడ్ బాగుంది, ఫుడ్ పర్ఫెక్ట్. మా మేడం గారు అనుకున్నది అంతే అంటారు. సో బాగా పెడుతున్నారు ఫుడ్ అయితే, అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. అబ్బో హాయ్ బాగా చెప్తున్నారే. బాగున్నారా? ఎక్కడ, ఏ ఊరు మంది? మాది తెలంగాణ. తెలంగాణనే. మరి తెలంగాణ ఉండి మరి మీరు ఈ ఓల్టేజ్ హోమ్ లో ఎందుకు ఉంటున్నారు? మా అబ్బాయిలు ఇక్కడ ఉండరమ్మా. వాళ్ళు కళ్ళు గీయటానికి, మామూలు గీయటానికి వేరే దేశం పోతారు. వేరే దేశంలో ఉంటారా? మరి మీ హస్బెండ్ చనిపోయారు. వీళ్ళు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? మమ్మల్ని మాత్రం బ్రహ్మాండంగా చూసుకుంటారమ్మా. చూసుకోవటం లోటేం లేదు. బ్రహ్మాండంగా అంటే ఏంటంటో చెప్పరా? అంటే బాగా మంచిగా చూసుకుంటారు. బాగా అంటే ఏంటి? కొడుకులాగా, ఒక కూతురులాగా, మమ్మల్ని ఒక తల్లిలాగా చూస్తారు. మరి భోజనం మీకు ఏదైనా తినాలనిపించింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అడిగితే తెచ్చి
బయట తెప్పించైనా పెడతారు, లేదా చేసైనా పెడతారు మాకు. ఓకే. ఎన్నింటికి పడుకుంటారు? ఇంకా మాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటాం, కాసేపు బయట కూర్చుంటాము, ఆ, టీవీ చూస్తుంటాము. అబ్బో. ఉమ్. ఉమ్. ఇక అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. అందరూ మీ అబ్బాయి ఎలాగా, మా అమ్మాయి ఎలాగా, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారా? చెప్పుకుంటూ కూర్చుంటాం. మొత్తానికి టైం పాస్ అవుతూ ఉంటది. ఆ, బాగుంటది అంట. అంతా బాగానే మరి ఒంట్లో బాగాలేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? తీసుకెళ్తారు, తీసుకెళ్తారా? ఎక్కడికి? హాస్పిటల్ కన్నా తీసుకెళ్తే, లేదా డాక్టర్ అన్న వస్తాడు, వచ్చి చూసుకుంటారు బాగా? చూసుకుంటారు, బీపీ చెక్ చేస్తారు, అన్నిటి షుగర్ చెక్ చేస్తారు, అన్ని చెక్ చేస్తారు. అన్ని బాగుంటాయి, ఫుడ్ కూడా బాగుంటది. అన్ని బాగుంటాయి. బా, మరి ఇంకెవరైనా మీ లాంటి ఫ్రెండ్స్ ఇక్కడికి రావాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? బాగుంటది, మీరు అందరు రావచ్చు ఇక్కడికి, మీరు హోమ్ బాగుంటది అని చెప్తాం. హోమ్ బాగుంటదని చెప్తారంట. అందరిని వచ్చేయమంటున్నారు ఈవిడ. అందరు మా తంట వస్తే మేము అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. ఓడి అమ్మ. సూపర్ సూపర్. అయితే అంతే సో ఇలాగే సంతోషంగా ఇప్పుడు ఉండాలని అంతే, కోరుకుంటున్నాం. మేము అందరం సంతోషంగా ఉండాలి, పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి, అంతే. అంతే. సో చూసారు కదా, సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ సర్వీసెస్ కూడా వీళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారో. మన పేరెంట్స్ కానీ, మన నాన్నమ్మలు, తాతయ్యలు, ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం స్టేట్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎలా ఉంచాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది, వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉండాలి, మెడికల్ ఎలా చూసుకుంటారు, వాళ్ళని పేషెన్సీగా ట్రీట్ చేయాలి. సో ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీలో అలవాటు అయ్యారు, వాళ్ళని సడన్గా వదిలి ఎక్కడైనా వెళ్ళాలి అన్నా కూడా చాలా కష్టం అనిపిస్తుంటుంది. బట్ సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్లో మాత్రం వీళ్ళు చాలా చాలా అద్భుతంగా మన ఇంట్లో అయితే ఎలా ఉంచుతామో మన పెద్దవాళ్ళని అలానే ఇక్కడ ఉంచొచ్చు అనమాట. సో మీకైతే ఎలాంటి టెన్షన్ లేదు. సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకురావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా లైవ్లో విజిట్ అవ్వచ్చు.